4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ సీనియర్ నాయకుడి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందట. మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకి సొంత పార్టీలోనే షాక్ తగలడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారట. ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతుందా అని ఇన్నాళ్ళు వేచి చూసిన నేత ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారట. దీంతో మరి ఇప్పుడు ఆయన దారెటు అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఎవరా నేత? కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కొన్ని నెలలుగా జరుగుతున్న వర్గపోరు టాక్ ఆఫ్ ది స్టేట్. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉప్పు నిప్పులా ఉండేవారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు భగ్గుమనేవారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అది కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్లింది. ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడ్డారు. 2 వర్గాలకు చెందిన నేతలు ఎవరికి వారే నామినేషన్లు దాఖలు చేయడంతో బాన్స్వాడలో 19 వార్డులకు 98 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పోటీలో పోచారం శ్రీనివాసరెడ్డి పైచేయి సాధించారు. తమ అనుచరులకు పార్టీ టికెట్లు సాధించుకున్నారు. దీంతో పార్టీ పరంగా నియోజకవర్గంలో పోచారమే ఫైనల్ అనే సంకేతాన్ని అధిష్టానం మరోసారి స్పష్టం చేసింది. ఇన్నాళ్లు ప్రాధాన్యత కోసం వేచి చూస్తోన్న రవీందర్ రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేయగా, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో కాంగ్రెస్ కనుకూలంగా పోచారం పనిచేస్తున్నారు. అప్పట్నుంచే వీళ్ళిద్దరి మధ్య వైరం మొదలైంది. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డిలో 4 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో బీజేపీలో చేరినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కొన్నాళ్లకే హస్తం గూటికి చేరి 2023లో బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గంలో పెత్తనం తనదే అనుకున్నారు. కానీ పోచారం రూటు మార్చడంతో ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం తన వర్గీయులకైనా టిక్కెట్లివ్వాలని ఏనుగు పట్టుబట్టారు. అధిష్టానం మాత్రం టిక్కెట్లివ్వలేదు. దీంతో ఏనుగు వర్గీయుల్లో కొంతమంది వెంటనే గోడ దూకి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అందులో 5గురికి ఆ పార్టీ బీఫామ్లు కూడా ఇచ్చింది. ఇలా అనుచరులు వెళ్లిపోతుండటంతో ఏనుగు కూడా పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో పడ్డారట. ప్రాధాన్యత దక్కని చోట ఉండలేకపోతున్నట్టు దగ్గరవారితో వాపోయారట. చెయ్యి గుర్తును వదిలేసి త్వరలోనే కారెక్కుతారనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై ఆయనే స్పష్టతివ్వాలి మరి.